రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన ఎమ్మెల్యే కొనుగోలు కేసు గురించి కీలక విషయాలు బయటపెట్టారు. మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. హుజూరాబాద్ దుబ్బాకలో గెలిచిన బీజేపీని ఎలాగైనా మునుగోడులో ఓడించాలనుకున్నారని వివరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంపై ప్రభాకర్ రావు తనతో చర్చించారని వెల్లడించారు. బీజేపీ అగ్రనేతల ఫోన్స్ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందన్నారు. సిట్ ఏర్పాటు చేశాక బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. సంతోష్ను అరెస్ట్ చేసి లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకుండా బీజేపీతో కాంప్రమైజ్ అవుదామని కేసీఆర్ అనుకున్నారని రాధాకిషన్ రావు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు నడి తెలుసుకుందాం. వాసు, రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలనాలు బయటపడుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ హరి, మొత్తం చూస్తున్నాం టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఫోన్ ట్యాపింగ్, ప్రస్తుతానికి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తన కన్ఫెషన్ లో ఆయన వెల్లడించారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రధానంగా బిఎల్ సంతోష్ అరెస్టు అంశంతో మొదలు పెడితే ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లే అంశానికి సంబంధించి అతన్ని ఫోన్ ట్యాప్ చేసి అతని రికార్డులో ముందుంచి ఈ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపామని, ఆ తర్వాత దాన్ని ఫామ్ హౌస్ కు మార్చి మరొక 3 ఎమ్మెల్యేలను అక్కడికి పంపి ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినటువంటి అత్యాధునిక సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు అక్కడ ముందే ఉంచిన అంశాన్ని ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వెల్లడించారు. అయితే ప్రధానంగా వరుస బీజేపీ విజయాలు, బై ఎలక్షన్లకు సంబంధించి మునుగోడుతో పాటు గెలిచినటువంటి బీజేపీ విజయానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకట్ట వేసే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశామన్న అంశాన్ని ఆయన తన కన్ఫెషన్ లో ఒప్పుకున్నాడు. కాబట్టే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు, ఏదైతే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు సాగిస్తుందో, ఎవరైతే మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఫిలిం నగర్ నందుకు సంబంధించి కూడా అతను ఫోన్ ట్యాప్ చేశామని కూడా తన కన్ఫెషన్ లో వెల్లడించాడు. ఆ తర్వాతే ఫామ్ హౌస్ లో నిఘా పెట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశామన్న అంశాన్ని ఆయన లేవనెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మాత్రం సంచలనంగా మారింది. సంచలనంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా చాలా కీలకంగా దాంట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రధానంగా కూడా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ సంబంధించి కూడా ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు సహకారం అందించారు, ఎందుకంటే గతంలోనే నాకు 2 సార్లు రిటైర్మెంట్ తర్వాత కూడా అత్యున్నత స్థాయి డీసీపీ పదవి 2 సార్లు కేసీఆర్ ఇచ్చాడు, కాబట్టి తాను చెప్పినట్టు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ వెల్లడించాడు. ఇంతకు మించి నేనేం చెప్పలేనట్టు కూడా పోలీసులకైతే చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలు పెడితే ఆ తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తన కన్ఫెషన్ స్టేట్మెంట్ వెల్లడించాడు. ఇకపై దర్యాప్తుకు సంబంధించి ప్రభాకర్ రావు పోలీసుల ముందు విచారణకు వస్తే ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి ఐజీ ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వస్తే తదుపరి అరెస్టులు కావచ్చు, మిగతా ఇంకా ఈ కేసులో ఎవరున్నారన్న అంశానికి సంబంధించి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఈ కేసులో చాలా ముఖ్యంగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి ప్రభాకర్ రావు వచ్చి అరెస్ట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే మరి తర్వాత రాజకీయ నాయకుల పాత్రపైన కూడా విచారించే అవకాశాలు లేకపోలేదు. అయితే వాసు, కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చారో దానికి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఇప్పటి నుంచి ఏదైతే ఇంట్రాగేషన్ కానీ లేకపోతే దర్యాప్తు కానీ ఏ కోణంలో జరిగే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ తో పాటు ఇప్పటికే వాళ్ళ దగ్గర ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ ఇప్పటికే ధ్వంసమైన నేపథ్యంలో కూడా వాటిని రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక టీం పనిచేస్తా ఉంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తో పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కూడా వాటిపైన నెట్వర్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్ తో పాటు సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ముందుంచాలి. కాల్ రికార్డ్స్ తో పాటు ఎవరెవరు ఎన్నిసార్లు ఎవరితో మాట్లాడారు, ఎలాంటి ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు పదోన్నతులు పొందారు అన్న అంశానికి ఐజీ ప్రభాకర్ రావు రిటైర్మెంట్ తర్వాత ఆయన అత్యున్నత స్థాయి పోస్టింగ్ కావచ్చు, రాధాకిషన్ రావు ఏదైతే రిటైర్మెంట్ తర్వాత కూడా అత్యున్నత పోస్టింగ్ కావచ్చు, ఇవన్నీ ముందుంచి విచారణ జరుపుతారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అంశానికి, ఎందుకంటే ఈ కవిత కేసుకు సంబంధించి కూడా లిక్కర్ కేసు కూడా ఈ వెనకాల ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బిఎల్ సంతోష్ ను అడ్డు పెట్టుకుని కూడా ఆమెను ఈ కేసు నుంచి బయటపడేసే అంశానికి సంబంధించిన విషయాన్ని కూడా లేవనెత్తారు. కాబట్టి దీంట్లో చాలా కేసులు ముడిపడి ఉన్నాయి, చాలా మందికి ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో కన్ఫెషన్ స్టేట్మెంట్ తో పాటు ఇతర సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కూడా ముందుంచి విచారించి తదుపరి అరెస్టులకైతే రంగం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పురోగతి ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది.